Tapi, kamu tuh tidak suka kulit. You're done? Huh? Pose. Done? How are you? Sabe. Very. Asante. They head of the particular. Hello. Hello. Kitchen gate on there. Just like this. Yeah, football. You like football? Yeah. Don't you like cricket? Yes. Yes. You హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పామ్ని వ్లాగ్స్ ఇన్ ఆఫ్రికా. ఈరోజు వీడియో వచ్చేసి ఆఫ్రికాలో గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉంటాయని చెప్పి ఈ వీడియోలో అయితే మనం చూద్దామండి. ఇప్పుడు మనం తాంజానియాలో అరుషా అనే సిటీలో ఉన్నాము. ఇక్కడ లోకల్ గవర్నమెంట్ స్కూల్కి మనం విజిట్ చేసామండి. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ తరగతుల వరకు పిల్లలు చదువుకుంటారు, అండ్ అలానే ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, టైమింగ్స్ ఎలా ఉంటాయి, వీళ్ళకి ఫండింగ్ అండ్ ఫుడ్ అలాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తారా, ఇంకా అలాంటివి చాలా విషయాలు మనము ఈ వీడియోలో అయితే చూసి తెలుసుకుందామండి. ఇప్పుడైతే ఇక్కడ మనము స్కూల్ ఎంట్రన్స్లో ఉన్నామండి. ఈమె మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారంట. సో మనము ఈమెతో ఇప్పుడు మాట్లాడదామండి. Glory Urio. Okay, nice name. And can you tell me something about your school? Yes, this school was started during 1941. ఆమె అక్కడ మనకి వాళ్ళ స్కూల్ 1941లో స్టార్ట్ అయిందని చెప్తున్నారండి. అప్పటి నుంచి ఈ స్కూల్ని వీళ్ళు రన్ చేస్తున్నారంట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ముందైతే ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసేవి కాదండి. కానీ ఇప్పుడు 2014 నుంచి ఇక్కడ గవర్నమెంట్ అనేది పిల్లలకి ఫ్రీగా చదువు అనేది చెప్పించడానికి సహాయం చేస్తుంది. ముందైతే బేసిక్ చిన్న క్లాస్ చదవడానికి కూడా వీళ్ళు ఫీ పే చేయించుకునేవారంట గవర్నమెంట్ స్కూల్లో కూడా. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ మారిందంటండి. ఇప్పుడు మనమైతే ఇక్కడ ప్రైమరీ స్కూల్లో ఉన్నామండి. వీళ్ళకి ప్రైమరీ స్కూల్ అని, సెకండరీ స్కూల్ అని, అండ్ అలానే అప్పర్ సెకండరీ స్కూల్ అని చెప్పి 3 స్టాండర్డ్స్ ఉంటాయండి. ఇప్పుడు ప్రైమరీ వచ్చేసి మనకి 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఇక్కడ పిల్లలు చదివే పిల్లలు ఉంటారు. సో మనం ఇప్పుడు ఈ స్కూల్ని చూడడానికి లోపలికి అయితే వచ్చామండి. ఇక్కడ ఇక్కడ లోపల స్కూల్ లోపల అయితే మనం చూస్తున్నామండి. ఇక్కడ మొత్తం క్లీనింగ్ అంతా కూడా పిల్లలే చేయాలండి. లైక్ వాష్రూమ్స్ క్లీన్ చేయడం కానీ, అండ్ అలానే చుట్టూ మొక్కలకి నీళ్లు వేయడం, వాళ్ళ క్లాస్ రూమ్స్ క్లీన్ చేసుకోవడం, అలాంటి పనులన్నీ కూడా వీళ్ళు మార్నింగే కొన్ని వస్తువులు తెచ్చుకుని వాటితోనే వీళ్ళు క్లీన్ చేసుకోవాలండి. వాటర్ పోయడానికి వీళ్ళు ఆయిల్ క్యాన్స్ తెస్తున్నారు, అండ్ అలానే శుభ్రం చేయడానికి మొత్తం చీపుర్లు అవి తెచ్చుకుంటున్నారు. ఇక్కడ పిల్లలు అయితే చుట్టూ ఉండి ఇక్కడ నుంచి వాటర్ తీసుకుని వెళ్ళి బయట మొక్కలకి వేస్తున్నారండి. ఇక్కడ ఒక ట్యాంక్ లా ఉంది, దాని నుంచి వాటర్ తీసుకుంటున్నారు. ఇక్కడ మనం వీళ్ళతో మాట్లాడదాం ఇప్పుడు. డోంట్ యు లైక్ క్రికెట్? You like cricket? Yes. యూజువల్గా పిల్లలు ఎక్కువ ఫుట్బాల్ ఆడతారండి. సో అందుకే వాళ్ళకి క్రికెట్ అంటే మీకు ఇష్టమా, వచ్చా అని అడిగాను. ఇక్కడ ఆడుకుంటారా అని చెప్పి. దానిలో కొంతమంది పిల్లలు అయితే క్రికెట్ అంటే ఇష్టం అని చెప్తున్నారు, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ కొంతమంది అయితే లేదు, మాకు ఇష్టం లేదు, ఫుట్బాల్ ఇష్టం అని చెప్తున్నారండి. అండ్ ఇంకా వాళ్ళతో కొంతసేపు మాట్లాడాము. లైక్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు, పెద్దయ్యాక ఏమవుతారు అలా అంటే ఒక్కొక్కరు చెప్పారు. ఒక అబ్బాయి అయితే ప్రెసిడెంట్ అవుతాను నేను తాంజానియాకి అని అన్నాడు. ఓకే, బాయ్ బాయ్. ఆయా ఈ ట్యాప్స్ ఏంటి డాడీ? డ్రింకింగ్ వాటర్. ఓకే. ఈ చుట్టూ ప్రాంగణం అంతా కనిపిస్తున్నది పిల్లలే క్లీన్ చేస్తారంటండి. మనకి ఇక్కడ కూడా చూస్తున్నాం మ్యాక్సిమం అందరి దగ్గర ఏదో చీపురు లేకపోతే డబ్బా ఉంది వాటర్ పోయడానికి. సో వీళ్ళే క్లీన్ చేసుకుంటారంట పిల్లలు. అండ్ ఇటువైపు వచ్చేసి ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి కదండి, ఇవి పాత వాష్రూమ్స్ అంటే ఇప్పుడు అవి యూజ్ చేయట్లేదు, పాడైపోయాయి అని చెప్పి ఆమె చెప్తున్నారు మనకి అక్కడ.
వీళ్ళవి వాష్రూమ్స్ చూస్తే డైరెక్ట్గా చాలా దారుణంగా ఉంటాయండి. అసలు దానిలోకి మనము వెళ్ళలేము, అంత దారుణంగా ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి అసెంబ్లీ జరుగుతుంది. వీళ్ళకి బయట నుంచి కూడా స్పాన్సర్షిప్ వస్తుందంటండి. ఓన్లీ గవర్నమెంట్ నుంచే కాకుండా వీళ్ళకి కొంచెం మంది ఫారినర్స్ ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళకి స్పాన్సర్ చేస్తారంట. పిల్లలకి లైక్ వాష్రూమ్స్ కట్టించడం అని, లేకపోతే ఫుడ్ ప్రొవైడ్ చేయడం అని చెప్పి ఇలాంటి కొన్ని పనులు వాళ్ళు స్పాన్సర్ చేస్తారంటండి వీళ్ళకి. అండ్ ఇక్కడైతే పిల్లలందరూ అసెంబ్లీలో నుంచున్నారు. వీళ్ళు నేషనల్ సాంగ్ ఏదో పాడుతున్నారండి, తాంజానియాకి సంబంధించింది. వీళ్ళకి స్కూల్ మార్నింగ్ 8 o'clock నుంచి స్టార్ట్ అవుతుందండి. 8 o'clock నుంచి 3 o'clock వరకు ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే మార్నింగ్ 7:30కే వీళ్ళు మ్యాక్సిమం అందరూ వచ్చేస్తారు. 8 o'clockకి అసెంబ్లీ స్టార్ట్ అవుతుందంటండి. అసెంబ్లీ అవ్వగానే వీళ్ళకి ఏంటంటే పిల్లలకి మొత్తం ఒక టీచర్ ఉండి వాళ్ళకి ఆ రోజు ఎలా బిహేవ్ చేయాలని చెప్పి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా చెప్పి అప్పుడు వాళ్ళని డిస్పర్స్ చేస్తారంట. ఇలాగా ఇక్కడ డిస్పర్స్ చేయగానే పిల్లలందరూ కూడా వీడియో తీస్తున్నాం కదండి, సో వచ్చి వాళ్ళు పోజెస్ ఇస్తున్నారు, వాళ్ళకి ఫొటోస్ తీయమని చెప్పి చాలామంది చాలా హడావుడి చేశారండి ఇక్కడ. Bye-bye. You're dancing. You want picture? I clicked many good pictures for you. Pose it. Okay. Do you want picture? I clicked. Yeah. Okay, I clicked many pictures for you. Okay, done. ఇలా చాలామంది క్లాసెస్కి వెళ్ళే వరకు కూడా ఫొటోస్ తీయించుకున్నారండి. నాకు ఈ పోజ్లో ఫోటో తీ, ఆ పోజ్లో ఫోటో తీ అని చెప్పి వాళ్ళకి నచ్చిన పోజులు రకరకాలు పెట్టి తీయించుకున్నారు. సో వాళ్ళు అలా తీయించుకున్న తర్వాత మేము నెక్స్ట్ అయితే ఇంకా క్లాసెస్ చూడడానికి అయితే వెళ్ళామండి. ఇప్పుడు మనం వెళ్తుంది ఏంటంటే డిసేబుల్డ్ సెక్షన్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు బాయ్ చెప్తున్నారు మనకి వెళ్తున్నప్పుడు. వాళ్ళందరూ చాలా హ్యాపీగా మనల్ని రిసీవ్ చేసుకున్నారండి. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ పిల్లలకి వంట చేసే కిచెన్ అంటండి. ఈరోజు వాళ్ళు ఇక్కడ ఉగాలి టైప్ అంటే ఒక పారిజ్ లాంటిది ఏదో కుక్ చేస్తున్నారు, ఒక ఆకుకూర ఉండి. సో అది చూద్దాం లోపల. కిచెన్ ఫర్ ద డిసేబుల్డ్. బారీ డాడా. This is what? Ugali. Huh? Uji. Okay.
ఇక్కడ ఆ డాడా వచ్చేసి ఇక్కడ డిసేబుల్డ్ పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళకి ఊజీ అని ఇక్కడ లోకల్ డిష్ ఒకటి ప్రిపేర్ చేస్తుంది. అదేంటంటే రాగిజా ఉంటుంది కదా, సో ఆ టైప్లో ఉంటుంది, దాన్ని ఆకుకూరతో కలిపి తింటారంటండి. సో అది ఆ పిల్లలకి ఆమె అక్కడ తయారు చేస్తుంది. ఇప్పుడైతే మనము స్కూల్ క్లాసెస్ ఎలా ఉంటాయి అంటే నార్మల్ పిల్లలు చదువుకునే క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి అని అన్నీ మనం ఇక్కడ చూద్దామండి. ఇప్పుడు మనం ఇక్కడ ప్రైమరీ స్కూల్లో ఉన్నాం కాబట్టి ఓన్లీ మనకి 2nd స్టాండర్డ్ నుంచి 7th స్టాండర్డ్ పిల్లలు మాత్రమే ఇక్కడ కనిపిస్తారండి. హలో ఓకే హలో యూ రబ్బింగ్ ద బోట్. This is the standard 2. ఓకే, 2nd class. Madam Lydia is here. హలో మేడం. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ 2nd స్టాండర్డ్లో ఉన్నామండి. 2nd క్లాస్ పిల్లల దగ్గరికి వచ్చాము. ఇక్కడ క్లాస్ రూమ్ అంతా చూస్తుంటే చాలా డెకరేటివ్గా ఉంది మనకి. అండ్ పిల్లలందరూ చాలా కామ్గా నీట్గా కూర్చుని ఉన్నారు. ఇక్కడ మనకి మేడం లిడియా అని చూపించారు కదా, ఆమె వీళ్ళ క్లాస్ టీచర్ అంటండి. వీళ్ళకి క్లాస్ టీచర్ వచ్చేసి ఎవరైనా సరే ఏ సబ్జెక్ట్స్ అయినా సరే వీళ్ళకి లోకల్ లాంగ్వేజ్లోనే టీచ్ చేస్తారంట. ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి స్వహీలీ కదండి, సో ఆ లాంగ్వేజ్లోనే చెప్తారంట. మనకి లోకల్ లాంగ్వేజ్ తెలుగు ఎలానో తెలుగులో మన గవర్నమెంట్ స్కూల్స్లో ముందు చెప్పేవారు కదా, సో అలానే ఇక్కడ కూడా వీళ్ళ ఓన్ లాంగ్వేజ్లో టీచ్ చేస్తారంటండి. ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉన్నా సరే వీళ్ళు ఎక్కువ ప్రిఫరెన్స్ లోకల్ లాంగ్వేజ్కి ఇస్తారు. అయినా వీళ్ళు మ్యాక్సిమం పిల్లలు ప్రైమరీ స్కూల్ దాటిన తర్వాత సెకండరీకి వెళ్ళిన దగ్గర నుంచి ఇంగ్లీష్ అనేది వీళ్ళకి లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుందండి. అండ్ అలానే ఇక్కడ స్కూల్లోనే లోపల ఒక చిన్ని షాప్ లాంటిది ఉందండి, లైక్ పిల్లలు స్నాక్స్ అలాంటివి కొనుక్కోవడానికి అనుకుంటా. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం మిగిలిన క్లాసెస్ కూడా చూద్దాము వెళ్ళి. ఇదంతా స్కూల్ చుట్టూ లోపల ఉన్న ప్లేస్ అండి ఇది. అండ్ ఇక్కడ మనము వీళ్ళ క్లాస్కి వచ్చాము. ఇప్పుడు ఈమె ఉన్నారు కదా, మనకి మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వాళ్ళ క్లాస్కి వచ్చామండి. ఇది స్టాండర్డ్ 5 అంట. సో వీళ్ళు వచ్చేసి ఆమెకి రాగానే క్లాస్ టీచర్ అని చెప్పి చేస్తున్నారు. Yes, sir. This is standard 5 class. Okay. Standard 5 B. I'm a teacher of this class. Okay. So those of them are my students. Okay. So that's why they greeted you when you entered the class, They huh? greeted me. ఇక్కడ తాంజానియన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ప్రకారం వీళ్ళకి 13 క్లాసెస్ ఉంటాయండి ఓన్లీ స్కూల్లోనే. అంటే ప్రీ ప్రైమరీ స్కూల్ ఉంటుంది, ప్రైమరీ స్కూల్ ఉంటుంది, సెకండరీ స్కూల్ అండ్ అలానే హయ్యర్ సెకండరీ స్కూల్ అండి. ఇప్పుడు మనం ప్రైమరీ స్కూల్లో ఉన్నాం కాబట్టి ఇది 2nd స్టాండర్డ్ నుంచి 7th స్టాండర్డ్ వరకు. అండ్ అలానే సెకండరీ స్కూల్ వచ్చేసి 8th స్టాండర్డ్ నుంచి 11th స్టాండర్డ్ వరకు ఉంటుందండి. అండ్ అలానే హయ్యర్ సెకండరీ స్కూల్ వచ్చేసి 12th and 13 క్లాసెస్ ఉంటాయి. అప్పుడు వాళ్ళు స్కూల్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత యూనివర్సిటీకి వెళ్ళాల్సి వస్తుంది. యూనివర్సిటీకి కూడా వీళ్ళు వెళ్ళడానికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలండి. ఆ ఎంట్రన్స్లో వీళ్ళు క్వాలిఫై అయితేనే యూనివర్సిటీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవడానికి వీళ్ళకి ఉంటుంది వీళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారం. మ్యాక్సిమం పిల్లలందరూ కూడా లిటరసీ రేట్ ఇక్కడ తక్కువ ఉంటుందండి. గవర్నమెంట్ వీళ్ళకి ఓన్లీ ప్రైమరీ స్కూల్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో అందుకే చాలామంది వరకు 7th స్టాండర్డ్ వరకు చదివి ఆగిపోతారు పిల్లలు. నెక్స్ట్ ఇంకా చదవడానికి వాళ్ళు ఎక్కువ ప్రోత్సహించరు పేరెంట్స్ అండ్ అలానే సొసైటీ కూడా. సో ఆడపిల్లలు అయితే ముందే వాళ్ళు స్కూల్ డ్రాప్ అయిపోతారండి. ఇది పిల్లలకి ప్లే గ్రౌండా? డిజేబుల్ పీపుల్. ఓకే ఓకే, డిజేబుల్ పీపుల్ కా స్పెషల్ డిజేబిలిటీ. ఈ క్లాసెస్ అన్నీనా? ఈ ఓన్లీ రౌండ్ అబౌట్ వీళ్ళంతా డిజేబిలిటీ పీపుల్స్. ఓకే. హలో. Hello. How are you? Is the head of department in this area is known as Madam Kabebera, the head of this department of special education. Habari dada. Habari. Hello madam, unasalimiwa. Habari.
ఈమె వచ్చేసి ఇక్కడ అంగవైకల్యం అండ్ అలానే మానసిక స్థితి సరిగా లేని పిల్లలు చదువుకునే దానికి ఈమె హెడ్ అంటండి. ఈమె ఇక్కడ వీటన్నిటిని చూసుకుంటారంట. వీళ్ళకి ఏంటంటే క్లాసెస్ వచ్చేసి ఒక ఫస్ట్ క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు వీళ్ళకి చెప్తారంటండి. వీళ్ళకి అలానే ఎలాగ బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి అండ్ అలానే వీళ్ళకి కొంచెం యాక్టివిటీస్ అలాంటివి నేర్పిస్తారంటండి మానసిక స్థితి కొంచెం మెరుగుపరచడానికి. సో ఈమె మనకి వీటి కోసం చెప్తారు. Oh, thank you. Okay, what subjects do you teach to the children? Yes. Subjects are nini? Masomo anayosoma ni masomo gani madam? Mathematics, health, communication skills, Okay. exercise of muscles. Okay. Yes, muscles. For these disabled people? Yes. Only these 4 subjects? Yes. Or do you have any more? You have 5 subjects? And care. Okay. 5 subjects. స్పెషల్గా ఈ పిల్లలకి మాత్రం మిగిలిన పిల్లల్లా కాకుండా ఓన్లీ 5 సబ్జెక్ట్సే వీళ్ళు టీచ్ చేస్తారంటండి. మ్యాథమెటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే హెల్త్ రిలేటెడ్ సబ్జెక్ట్స్, అలాగే వీళ్ళు కేర్ తీసుకోవడానికి కావాల్సిన సబ్జెక్ట్స్, వీళ్ళ బాడీకి సరిపడా ఎక్సర్సైజ్ లాంటి సబ్జెక్ట్ ఒకటి, అలాంటివి సబ్జెక్ట్స్ మాత్రమే వీళ్ళకి ఇంక్లూడ్ చేసి ఉంచుతారంటండి. ఇంకా మిగిలిన సోషల్ స్టడీస్ కానీ సైన్స్ కానీ అలాంటి సబ్జెక్ట్స్ ఏం చెప్పారంట. అండ్ అలానే ఈ పిల్లలకి గవర్నమెంట్ వచ్చేసి వీళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారంటండి. వీళ్ళకి టైమింగ్స్ కూడా చాలా తక్కువసేపు ఉంటుంది. మార్నింగ్ 8 to 12 వరకే వీళ్ళకి స్కూల్ ఉంటుందంటండి. 12 తర్వాత వీళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు అంట. సో ఈ టైంలో వీళ్ళకి బుక్స్ ఇచ్చి వీళ్ళకి కావాల్సిన పాఠాలన్నీ నేర్పించి అండ్ అలానే ఫుడ్ ప్రొవైడ్ చేస్తుందంట గవర్నమెంట్. ఓన్లీ వీళ్ళకి మాత్రమే. నార్మల్గా మిగిలిన పిల్లలకి గవర్నమెంట్ ఫుడ్ అదేం ప్రొవైడ్ చేయదంటండి. మిగిలిన పిల్లలకి వచ్చేసి మార్నింగ్ స్కూల్ వచ్చేసి 8 to 3 ఉంటుందండి. వాళ్ళకి నార్మల్గా అన్ని సబ్జెక్ట్స్ నేర్పిస్తారంట, లైక్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, సైన్స్. ఇక్కడ వీళ్ళకి స్వహీలీ లాంగ్వేజ్ కదండి, లోకల్ లాంగ్వేజ్. సో అది కూడా ఈ సబ్జెక్ట్ ఇంక్లూడ్ చేస్తారంట. వీళ్ళకి అలానే డ్రాయింగ్, పెయింటింగ్స్, ఆర్ట్స్ అని యాక్టివిటీస్ కూడా ఉంటాయంటండి వీళ్ళు డైలీ క్లాసెస్లో. అవి కూడా ఇంక్లూడ్ చేస్తారంట. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు యూనిఫామ్ ఒకటి కొనుక్కుంటే సరిపోతుందంటండి. బుక్స్ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుందంట వీళ్ళకి. వాళ్ళు ఇచ్చిన బుక్స్ ఏంటంటే స్కూల్లోనే చదువుకుని స్కూల్లోనే వదిలేసి వెళ్ళిపోవాలంటే నోట్స్ మాత్రమే, వాళ్ళు కొనుక్కున్న నోట్స్ ఓన్లీ అది మాత్రమే ఇంటికి తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటుందంటండి. వీళ్ళకి హోంవర్క్ అనేది చాలా తక్కువ ఇస్తారంట. అసలు హోంవర్క్స్ ఎక్కువ వీళ్ళు ఇవ్వరంటండి. ఏది నేర్చుకున్నా క్లాస్ టైంలో, స్కూల్ టైంలోనే నేర్చుకుంటారంట పిల్లలు. Okay. To pray. Okay. Yes. To praise is a God blessing. Yes. Okay. And learning about the word of God. Okay. Yes. Okay. Is it Christianity or Muslim? Christianity, Islamic, all religions. All religion. Yes. అండ్ అలానే వీళ్ళకి మతానికి కూడా ప్రత్యేకంగా ఒక పీరియడ్ అనేది వీళ్ళు ఇస్తారంటండి, పిల్లలకి నేర్పిస్తారంట. ఆ పీరియడ్లో ఏంటంటే దేవుడిని ఎలా ప్రార్థించాలి అని పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ వీళ్ళు ప్రతి రిలీజియన్ని గౌరవిస్తూ అన్ని కులమత భేదాలు లేకుండా వీళ్ళు ప్రతి రిలీజియన్కి కూడా ప్రతి దేవుడికి వీళ్ళు ప్రైజెస్ అనేవి చేస్తారంటండి, ఆరాధిస్తారంట. ఇక్కడ ఎక్కువ క్రిస్టియానిటీ అండ్ ఇస్లామిక్ ఉంటుంది. సో భేదం లేకుండా వీళ్ళు అన్ని మతాలని ఒకేలాగా చేస్తారట. అది బాగుంది. Staff room. Yes. Okay. Staff room, eh? Yes. Okay. So అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ స్టాఫ్ రూమ్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ స్కూల్లో మొత్తం పిల్లలు 1500 మంది ఉన్నారంట. వాళ్ళకి టీచర్స్ వచ్చేసి 36 మెంబర్స్ ఉన్నారంటండి, స్టాఫ్ అంతా కలిపి. సో ఇదేనండి ఆఫ్రికాలో గవర్నమెంట్ స్కూల్స్ అండ్ పద్ధతి ఎలా ఉంటుంది, ఇక్కడ పిల్లలు ఎలా చదువుకుంటారు, ఏ స్టాండర్డ్స్ ఉంటారు అని చెప్పి మాకు తెలిసిన కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియో చూసాక మీకు ఏమనిపించిందో మీ అనుభవాన్ని మాతో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్, అండ్ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.